ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో నారా నందమూరి వారి సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగను జరుపుకుంటున్నారు. ముందుగా నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. చంద్రబాబుతో పాటు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, నారా బ్రాహ్మణి, మనవుడు దేవాంశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ పూజలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రులు ఖర్జూరం నాయుడు, అమ్మణమ్మ సమాధులకు చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆ తర్వాత గ్రామస్తులతో కాసేపు చంద్రబాబు ముచ్చటించారు. నారావారిపల్లెలో నందమూరి నారా సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు మరింత సమాచారం. శ్రీనివాస్. ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సందడి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్తో పాటు అలాగే ఎమ్మెల్యే హీరో బాలకృష్ణతో పాటు ఆయన నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి నారావారిపల్లికి 2 రోజుల క్రితమే చేరుకోవడం జరిగింది. అయితే ఈరోజు నిన్న కూడా వాళ్ళు భోగి మంటతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం చూస్తే నారావారి పల్లెలో మా గ్రామంలో మట్టుకు మొత్తం సంక్రాంతి సందడంతా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. అయితే ప్రస్తుతం చూస్తున్నాం మనం ఇక్కడ ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కూడా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఉన్న దొడ్డి గంగమ్మ దగ్గర ఆలయంలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా వాళ్ళ కులదైవమన్న కూడా నాగాలమ్మ ఆలయం వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే మటుకు ఈరోజు మటుకు మొత్తం నారావారి పల్లెలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో కూడా ఒక విధమైన పండగ వాతావరణం నెలకొంది. మొత్తం చూస్తే మనం చూసుకుంటే నారావారి పల్లెలో మొత్తం చూసా ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ కూడా పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల సమాధి వద్ద కూడా ప్రత్యేకంగా పూజలు చేసి నివాళులు అర్పించడం జరిగింది. దాని తర్వాత కూడా ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీంతో పాటు మనతో పాటు కొద్దిగా నారావారి పల్లె గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పార్టీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా కూడా ఇక్కడికి వస్తుంటారు. ఈరోజు ఎలాంటి కార్యక్రమంలో పాల్గొన్నారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు ఎంతో బిజీగా ఉన్న సంక్రాంతి సమయంలో తన సొంత ఊరైన నారావారిపల్లికి రావడం, మొత్తం కుటుంబ సభ్యులతో గడపడం, గ్రామంలో కలిసి అందరినీ వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడం ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఎప్పుడైతే వస్తారో వాటితో మాకు సంక్రాంతి హడావుడి మొదలవుతుంది. ఈరోజు మా ఉదయాన్నే గ్రామ దేవత అయిన బొడ్డు గంగమ్మను దర్శించుకోవడం, తర్వాత ఇంటి దేవత అయిన నాగాలమ్మను పూజించుకోవడం, తర్వాత తల్లిదండ్రులైన అమ్మనమ్మ ఖర్జూరం నాయుడు గారికి నివాళులు అర్పించడం, తర్వాత గ్రామంలో స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇలా మాకు ప్రతి సంవత్సరం ఆయన రావడం, ఎంతో బిజీ షెడ్యూల్ మా కోసం కాపడం, ఆయన అందరితో కలిపి పండగ చేసుకునేది చాలా ఆనందకరమైన విషయం. మా వంశోద్ధారకుడు మా దేవాంశ్, మా తమ్ముడు లోకేష్ గారు వీళ్ళందరూ వచ్చి మాతో పాటు పండుగ జరుపుకుంటుంటారు. కాబట్టి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అది మాకు ఒక మరపురాని రోజు. ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాం. మా పెద్దనాన్నగారు, మా పెద్దమ్మ, మా లోకేష్ గారు అందరూ ఎప్పుడు వస్తారా అనేది ఎదురు చూస్తుంటాం, పండగ ఎప్పుడు వస్తుందని. ఆయన రావడంతో మాకు ఊరంతా సందడిగా సంక్రాంతి రోజు ఎలాంటి పూజలు చేస్తారు సార్? అంటే వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఆనవాయితీ ప్రకారం తల్లిదండ్రులు చనిపోయిన వారికి పూజలు చేసి బట్టలు పెట్టడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈరోజు పొద్దునే గ్రామదేవత అయిన బొడ్డు గంగమ్మకి పూజలు చేయడం, తర్వాత మా ఇంటి ఇళ్ళ పైన నాగాలమ్మకు పూజలు చేయడం, తర్వాత తల్లిదండ్రులైన ఖర్జూరం నాయుడు అమ్మనమ్మలకు నివాళులు అర్పించడం, తర్వాత మా యుగ పురుషుడు కథానాయకుడు మహానాయకుడు అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలదండ వేసి పూజలు చేయడం జరిగింది. దీంతో ఊరంతా చాలా కోలాహలంగా ఎంతో సందడి వాతావరణం నెలకొంది. మొత్తం చూసుకునే మటుకు ప్రస్తుతం మనం చూసాం విజువల్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎద్దుల బండిలో దాన్ని తోలుకుంటూ కూడా పక్కన మనవడు దేవాన్స్తో కలిసి ఆయన వెళ్ళడం జరిగింది. మొత్తం చూసుకుని నారావారి పల్లె అంతా సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి సార్, మీరు ఛానల్గా ఉన్నారు ఇక్కడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్నాం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను నా నేటివ్ ప్లేస్ ఈ ఊరే కందలవారిపల్లి. ఐఎమ్ ద క్లాస్మేట్ ఆఫ్ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్రమ్ ఆల్ మొదలుకొని డిగ్రీ వరకు
క్లాస్మేటు, డెస్క్మేటు, బంధువర్గం. మాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నేను బయట వెళ్ళాను. ఆయన రాజకీయ నాయకుడు, ప్రజల మన్నలతో ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరించి ప్రజా సంక్షేమం కొరకు పట్టుదలతో ఏకైక వీరుడిగా ఉండాలంటే ఒక పట్టుదల వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడేను. నొక్కి ఒక్క నుంచి చెప్తాడు చంద్రబాబు నాయుడు. వితౌట్ చంద్రబాబు నాయుడు దర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ నవేడేస్. ఇప్పట్లో చంద్రబాబు లేకుండా పోతే అదో పాలైపోయింటుంది. ఆ కేసీఆర్ చేసిన పనికి మన ఆంధ్ర అధోగతి పాలైపోయింది. దాని పట్టుదలతో మన చంద్రబాబు నవ్యాంధ్ర కార్యకర్తగా, నవ్యాంధ్ర సృష్టికర్తగా మనం ఎంతో పాటుపడాలా. మొత్తం చూసుకుంటే మటుకు ఇక్కడ నారావారిపల్లిలో మటుకు మొత్తం కోలాంగా నెలకొంది. చాలా మంది కూడా ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసేందుకు కూడా వచ్చారు. పెద్ద ఎత్తున తమ సమస్యలపైన కూడా వినతులు ఇచ్చేందుకు కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి కలిసేందుకు వచ్చారు. మొత్తం చూసుకుంటే మటుకు నారావారిపల్లి మటుకు ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శోభ నెలకొందని చెప్పుకోవచ్చు. ఓ టు స్టూడియో ధనలక్ష్మి.